హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే, మీతో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? సో 2 క్వశ్చన్స్ మనం అడుగుదాము ఈ యూనివర్స్ని, ఏంజల్స్ని. సో ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ఇది ఒక పర్సన్ అవ్వచ్చు, ఎంతమంది అయినా కావచ్చు. సో అది మీ వైఫ్, హస్బెండ్, లవరు, ఏ ఎనర్జీ వస్తే మీకు ఆ ఎనర్జీ చెప్తాను. ఓకేనా? సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఈ మధ్యలో చాలా స్కామర్స్ ఎక్కువయ్యారు. నా కామెంట్ సెక్షన్లోకి వచ్చి వాళ్ళు ఈ నెంబర్కి డబ్బులు ఇవ్వండి, అలాగా ఇద్దరికి జరిగిందనమాట. నేను ఎప్పుడు కామెంట్స్ చెక్ చేస్తుంటాను కాబట్టి నేను డిలీట్ చేశాను ఆ కామెంట్స్. కానీ ఎవరో కొంతమంది స్కామర్స్, ఈవెన్ నాకు ఈరోజు మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. సో కొంతమంది డిఫరెంట్ నంబర్స్తోని, డిఫరెంట్ నేమ్స్తోని ప్రొఫైల్ పిక్చర్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టి నన్ను కూడా కొంచెం డిస్టర్బ్ చేయడం, హెరాస్ చేయడం లాగా చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఎవరో కొంతమంది గ్యాంగ్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది మీకు తెలియాలనే మీకు ఆ పోస్ట్ చేశాను. సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను నా నెంబరు, ఒకే నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో అది ఒక్కటే నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. లేదంటే నా మెయిల్లో మీరు మెసేజ్ పెడితే మెయిల్కి నేను రిప్లై ఇస్తాను. అంతేగాని నేను ఎవరికి కూడా ఈ నెంబర్కి నాకు గూగుల్ పే చేయండి, ఈ నెంబర్కి నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఎప్పుడు ఎవరిని అడగను. సరేనా? మీరు నాకు వాట్సాప్ చేస్తే వాట్సాప్లో నేను ఎప్పుడైనా పర్సనల్ రీడింగ్ ఉంటేనే నేను మీకు చెప్తాను. అంతేగాని ఈ యూట్యూబ్లో మీకు చెప్పి ఇంత మనీ పే చేయండి, అంత మనీ పే చేయండి అని నేను అడగను. సో ఎవరో ఇద్దరు యూజర్స్ నేను బ్లాక్ చేశాను అనమాట. సో వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు వేరే వాళ్ళకి, ఓ మీకు అంత కష్టంగా ఉందా, సరే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి అనేసి నా సన్ టారో లోగో పెట్టుకొని చేస్తున్నారనమాట. సో అలాంటి మోసగాళ్ళని నమ్మద్దండి మీరు దయచేసి. నా నెంబర్ మీకు తెలుసు, నేను ఆల్రెడీ పెట్టి ఉన్నాను చాలా వీడియోస్లో. అదే నా నెంబరు, అది ఒక్కటే నా నెంబరు. ఇంకా నేను వేరే ఏ నెంబర్స్ యూజ్ చేయను. సో మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేయాలంటే ఆ ఒక్క నెంబర్కి చేయండి. సరేనా? ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. సో అందరికీ వర్తిస్తుంది. జెంట్స్, లేడీస్ అలాగేమీ లేదు, అందరికీ వర్తిస్తుంది. ఏ జాతి, మతం, భేదం ఏమీ లేదు ఇక్కడ. ఎవరైనా చూడొచ్చు, ఎవరికైనా ఇది రెజనేట్ అవుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మాకు దయచేసి ఒక ఆన్సర్ చెప్పండి. ఎవరు మా కలెక్టివ్తో మాట్లాడాలి అనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో విషయాలు చెప్పాలనుకుంటున్నారు? పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎక్స్క్యూజ్ మీ, ద లవర్స్, ఏస్ ఆఫ్ విజ్డమ్, 6 ఆఫ్ స్ట్రెంగ్త్. ఇంకొక కార్డ్ తీద్దాము. 5 కార్డ్స్ తీసి తర్వాత బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్తాను. 6 ఆఫ్ విజ్డమ్, ద స్టార్, ఓకే. ఎవరు ఈ పర్సన్? ఎవరు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు? ఈ పర్సన్ ఎవరంటే ఫస్ట్ నేను రాశులు చెప్తాను. యాక్చువల్గా నేను చేసే రీడింగ్స్ అన్ని రాశులకి వర్తిస్తాయి. కానీ అందులో స్పెసిఫిక్గా మీ రాశి వచ్చిందంటే అది ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. లేదా మీ పర్సన్ రాశి ద్వారా వస్తే కూడా ఇది ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. సో ఈ పర్సన్ యొక్క రాశి కుంభరాశి అవ్వచ్చు, లేదా మిథున రాశి అవ్వచ్చు, లేదంటే మేషరాశి, ధనస్సు, సింహరాశి, మళ్ళా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. ఓకే, ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది. ఓకే, మీకు రెజనేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ రాశి మీకు రెజనేట్ అయిందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోషల్ మీడియాలో కలిసి ఉండొచ్చండి. అండ్ ఈ పర్సన్ మీకు దూరంగా కూడా ఉండొచ్చు. వేరే సిటీ, స్టేట్, కంట్రీ, లేదంటే సోషల్ మీడియాలో వీళ్ళు చాలా పాపులర్ అయి ఉండొచ్చు.
మంచి వెల్ నోన్ పర్సనాలిటీ, ఒక సెలబ్రిటీ లాగా, ఒక ఫేమస్ పర్సన్ లాగా అనమాట. సో మీరు ఆన్లైన్లో కలిసి ఉండొచ్చు. ఈదర్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్కడో ఒకడ మీరు ఆన్లైన్ కలిసారండి. సో ఇది లాంగ్ డిస్టెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది చాలామందికి. ఓకేనా, 90% వాళ్ళకి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు. లేదంటే మీరు దగ్గర దగ్గర ఉంటే కూడా మీకు ఎమోషనల్ డిస్టెన్స్ ఉందన్నమాట. అంటే మీరిద్దరూ మాట్లాడుకోకపోవటము, ఏదైనా మనస్పర్ధలు రావటము, అలాగా మీకు ఎమోషనల్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఈ పర్సన్ ఎవరంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదంటే మీ కాలేజ్ మేట్, స్కూల్ మేట్, లేదంటే మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేదంటే మీకు చాలా ఇయర్స్గా సంబంధం ఉన్న వ్యక్తి. ఓకే, లేదంటే మీ కొలీగ్ అయి ఉండొచ్చు. కానీ వీళ్ళతో మీకు చాలా సంవత్సరాలుగా మీకు కనెక్షన్ ఉంది, లేదంటే మీ చిన్నప్పుడు వాళ్ళకి కనెక్షన్ ఉండి ఉండొచ్చు. తర్వాత మీరిద్దరూ సపరేట్ అయిపోయి ఉండొచ్చు, మళ్ళీ తర్వాత ఆన్లైన్లో కలిసి ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ ఏది మీకు రెజినేట్ అయితే అది పాయింట్ మీరు తీసుకోండి. సో వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో వీళ్ళు పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా ఉంది. అంటే మీరిద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మీకు లవ్ అనేది, అట్రాక్షన్ అనేది మీకు డెవలప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, చిన్నప్పుడు మిమ్మల్ని చూసి ఉండొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోపోయి ఉండొచ్చు, వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎవరు అంటే ఫ్రెండ్షిప్లో అలాగంతా చూడరు కదా చిన్నప్పుడు. సో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. మళ్ళా కొంతకాలం, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మీరు చాలా గ్రో అయ్యి ఉండొచ్చు, సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, అందంగా తయారై ఉండొచ్చు. సో ఆ పర్సన్కి మళ్ళా చాలా ఆశ్చర్యము, అట్రాక్షను, అడ్మిరేషను మీరంటే. ఓ ఇంతలాగా డెవలప్ అయ్యారా ఈ పర్సను, చిన్నప్పుడు అలాగుండే అమ్మాయి, అలా ఉండే అబ్బాయి ఇప్పుడు ఇంత డెవలప్ అయ్యారా అన్నట్టుగా వాళ్ళకి ఆశ్చర్యము, ఆనందం కలిసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. మిమ్మల్ని తప్పకుండా సోషల్ మీడియాలో చూస్తున్నారండి. మీరు వాట్సాప్లో ఉంటే వాట్సాప్ డీపీ, మీరు లైక్ ఎప్పుడు ఆన్లైన్ ఉన్నారు, అవన్నీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇది స్టాకింగ్ కాదు, జస్ట్ వాళ్ళు క్యూరియాసిటీతో చెక్ చేస్తున్నారనమాట. సో ఈ పర్సన్ మీకు ఇప్పుడు కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళకి చాలా ప్యాషనేట్ కమ్యూనికేషను. కాకపోతే ఇక్కడ కొంచెం నాకు ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ కనిపిస్తూ ఉందన్నమాట. సో వీళ్ళకి ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, కానీ వాళ్ళకి ఎలా చెప్పాలనేది తెలియదు అనమాట. ప్లస్ వీళ్ళకి చాలా అట్రాక్షన్ ఉందన్నమాట, ఫిజికల్ అట్రాక్షన్. సో మిమ్మల్ని ముట్టుకోవాలి, లైక్ మిమ్మల్ని కౌగిలించుకోవాలి. సో వీళ్ళకి ఇలాగా ఫిజికల్గా కూడా మీరు చాలా ఇష్టం అనమాట. అది ఫస్ట్ మీకు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కూడా సో వాళ్ళు ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, వాళ్ళకి ఎలాగంటే ఈ అట్రాక్షన్ బాగా ఎక్కువై మిమ్మల్ని మాట్లాడదామా, కమ్యూనికేట్ చేద్దామా అనుకుంటున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని సపోజ్ ఒక డిన్నర్ డేట్కి కానీ దేనికైనా మిమ్మల్ని తీసుకొని వెళ్దాము, అక్కడ మీతో టైం స్పెండ్ చేద్దాము, మిమ్మల్ని మాట్లాడదాము, మీతో కలుద్దాము అన్నట్టుగా. ఎందుకంటే ఇది ఒక లవర్స్ ఎనర్జీ. సో వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది. నేను చెప్పాను కదా, మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఉన్నారు, వేరే వాళ్ళు. సో మీకు వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవ్వారనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మీకు ఉండే బాండింగు, లేదంటే ప్రీవియస్గా పాస్ట్లో మీకు ఉండే బాండింగ్, ఒకవేళ చిన్నప్పుడు కాకపోయినా మేబీ కాలేజీలో, లేదంటే జాబ్లో. సో వాళ్ళు దానివల్ల మీకు ఇంకా ఇంకా అట్రాక్ట్ అవుతున్నారనమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ కనెక్షన్లో. సో వాళ్ళకి ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలి, అండ్ మీతో ఒక సక్సెస్ కావాలన్నమాట. ఒక వాళ్ళు అన్నీ ఇందులోనే వచ్చేసాయండి. ఎవరు అనేది వచ్చేసింది, ఎందుకు అనేది కూడా వచ్చేసింది. ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మీ లవర్ అనమాట. మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైర్ చేసే పర్సన్. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేద్దాము ఈ కనెక్షన్ని, కొత్తగా స్టార్ట్ చేసి మీకు ప్రపోజ్ చేసి దీనిని ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, ఫ్యామిలీకి చెప్పి, అంటే ఈ కనెక్షన్ని అఫీషియల్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి సెలబ్రేషన్ చేసి మీకు అఫీషియల్గా మిమ్మల్ని ఒక పార్ట్నర్గా అందరికీ పరిచయం చేద్దాము అనుకుంటున్నారు.
ఓకేనా? సో, ఈ న్యూ బిగినింగ్ కూడా చాలా ఎమోషనల్, రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళకి కోరికనమాట. సో, మీరంటే అంత ఇష్టము, అంత ప్రేమ వాళ్ళకి. ఓకే. ఇది ఖచ్చితంగా మీ లవర్ అనమాట. ఓకే. ఇంకా కార్డ్స్ తీద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఎందుకు ఈ పర్సన్ మా కలెక్టివ్ వ్యూవర్స్ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ప్లీజ్ మాకు ఒక ఆన్సర్ చెప్పండి, ఒక క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు మా వ్యూవర్స్ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ద చారియట్, కార్డినల్, 4 ఆఫ్ మూన్స్, మాస్టర్. అన్ని మేజర్ ఆర్కానాస్ వస్తున్నాయండి, చాలా ప్రామినెంట్ ఎనర్జీ. 10 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో 2 ఏస్ కార్డ్స్ వచ్చినాయండి ఈ రీడింగ్లో. ఏస్ ఆఫ్ విజ్డమ్ వచ్చింది, ఏస్ ఆఫ్ స్టార్స్ వచ్చింది. సో అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి. ఈ పర్సన్కి ఆల్రెడీ ఒకవేళ మీకు గొడవ అయ్యి మీరు విడిపోయి ఉంటే కనుక, సో వీళ్ళు అది రిజాల్వ్ చేసి మీ దగ్గరికి వద్దామనుకుంటున్నారు. అంటే ఎందుకు వద్దామనుకుంటున్నారంటే, ఆ సమస్యని పరిష్కరించుకొని మీరిద్దరూ ఒక దగ్గర కుదురుగా కూర్చొని మాట్లాడుకొని, అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ మన కాస్ట్ వేరు, కల్చర్ వేరు, రిలీజియన్ వేరు, నీ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు, నీ హైట్ వేరు, నా హైట్ వేరు. సో ఇలాగా మనకి చాలా వీళ్ళు ట్రావెల్ చేసి వస్తారండి మీ దగ్గరికి. చారియట్ అనేది ఒక ట్రావెల్ కార్డ్ అనమాట. సో వాళ్ళు ట్రావెల్ చేసి వస్తారు. వచ్చి వాళ్ళకి మీకు ఉండే డిఫరెన్స్ వాళ్ళు మీకు క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నారు. అంటే ఎందుకు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయి ఉంటే కూడా. సో ఇద్దరికి ఇంత తేడా ఉంటే కూడా ఇంత అట్రాక్షన్, ఇంత లవ్ ఎందుకు ఉంది అనేది వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడగాలనుకుంటున్నారు. అసలు నేను ఎందుకు నీకు అంత అట్రాక్ట్ అయ్యాను, ఎందుకు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టము, సో దీన్ని మనం ఎలాగా ఇద్దరం కలిసి ముందుకు ఎలా నడిపించాలి ఈ కనెక్షన్ని అనేది చెప్పడానికైతే వీళ్ళు వద్దామని రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ స్టార్స్ ఎనర్జీ అనమాట. ఇది కార్డినల్ అనేది నైట్ ఆఫ్ స్టార్స్. సో వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. కొంతమందికి ఒకవేళ మీకు గొడవ కానీ అయింటే కనుక, మీరు ఒకవేళ మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటే కనుక, వీళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీసి అడుగుతారు. నువ్వు నన్ను ఆ మాట ఎందుకు అన్నావు, నాతో ఎందుకు ఫైట్ చేసావు, నన్ను ఎందుకు బ్లేమ్ చేసావు, నీకు నా గురించి ఏం తెలుసని నువ్వు నన్ను అలా మాట్లాడతావు అనేది ఫస్ట్ మిమ్మల్ని నిలదీసి అడిగి ఒక చిన్న ఫైట్ లాగా అవుతుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, లేదా మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ని. సో వాళ్ళు వాటి అన్నిటికీ రీజన్స్ అడుగుతారనమాట మిమ్మల్ని, ఎందుకు ఇలా చేసావు, లేదంటే వాళ్ళు మీకు చెప్తారు నేను ఎందుకు ఇలా చేశాను, సో ఏ పరిస్థితుల్లో నిన్ను రిజెక్ట్ చేశాను, ఏ పరిస్థితుల్లో నేను ఇగ్నోర్ చేశాను, ఎందుకు నేను నిన్ను బ్లాక్ చేశాను, ఎందుకు వేరే పర్సన్ని చూస్ చేసుకున్నాను, సో అనేది అంతా వాళ్ళు మీకు క్లారిటీ ఇవ్వటానికి రావాలనుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు చాలా మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారనమాట, కింగ్ ఆఫ్ కప్స్. సో కానీ మీరు వాళ్ళతో కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏమంటే, కింగ్ ఆఫ్ కప్స్, ఎనీ కింగ్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళు చాలా మ్యానిపులేటివ్గా ఉంటారనమాట. అంటే వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలాగ మీకు స్టోరీ చెప్పి నమ్మించాలి, ఎలాగ వాళ్ళకి కావాల్సినట్టు మిమ్మల్ని మార్చుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు. ఓకే. సో అందుకని ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఒక మ్యారేజ్ వరకు వెళ్తుంది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ ఉంది, 2 సార్లు ఏసులు వచ్చినాయి, అంటే న్యూ బిగినింగ్ ఉంది. సో కాకపోతే వీళ్ళకి చెప్తారనమాట, నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇంత కష్టపడుతున్నాను. సో వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వాకవే చేసి వెళ్ళిపోయిన మనిషి మళ్ళా మీ లైఫ్లోకి వస్తారు. వచ్చి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీకు చెప్తారు. నాకు ఒకవేళ వీళ్ళకి వాళ్ళ జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు మంచి పోస్ట్లో ఉండి ఉండొచ్చు, ఒక మేనేజర్గా కానీ, ఒక ప్రిన్సిపల్గా కానీ, ఒక జడ్జిగా కానీ, అంటే ఒక సంస్థకి ఓనర్గా కానీ,
సో వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంతమందిని నేను సంభాళించుకోవాలి, కంట్రోల్ చేయాలి. సో వాళ్ళు అవన్నీ మీకు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండానే వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా మీకు అవన్నీ చెప్పాలి అనుకుంటున్నారు. ఆ విషయానికే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు. సరేనా? కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఆ ఎనర్జీ ఇక్కడేమో పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వచ్చింది, ఇక్కడేమో పేజ్ ఆఫ్ సన్స్ వచ్చింది, 10 ఆఫ్ సన్స్ వచ్చింది. ఏంటంటే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే వీళ్ళకి ఆ కోరిక అనేది మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అనేది, మిమ్మల్ని కలవాలి, పట్టుకోవాలి అనే కోరిక తట్టుకోలేక వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఆ అట్రాక్షను, ఆ కోరిక తట్టుకోలేక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చే ఉద్దేశం అయితే మంచి ఉద్దేశమే. వాళ్ళకి ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ చేసుకోవాలి, ఈ కనెక్షన్లో స్టెబిలిటీ తేవాలి అనే దానికి ఆలోచిస్తున్నారు. చాలా ఫాస్ట్గా వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ చారియట్ ఉంది, ప్లస్ మన కార్డినల్ ఉంది. అంటే అదేంటంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. వాళ్ళు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కనెక్షన్ మ్యారేజ్ వరకు వెళ్తుందండి. సో అది. కానీ నేను రీడింగ్ క్లోజ్ చేసే ముందు మీకు కొన్ని వాళ్ళ మెసేజెస్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఏం మీకు చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ అనేది మీకు చెప్తాను. ఓకే, ప్లీజ్ అన్బ్లాక్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ. సపోజ్ మీరు అన్బ్లాక్ చేసినారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేయమని అడుగుతున్నారు. మీరు బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ చేయమని అడుగుతున్నారు. ఐ లవ్ యూ బేబీ. ఓకే, సో మిమ్మల్ని కొంతమందిని ఈ పర్సన్ బేబీ అని, బేబ్ అని పిలుస్తూ ఉండొచ్చు. సో దే వాంట్ టు కన్ఫెస్ అనమాట ఐ లవ్ యూ అని. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ. సో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఐ వాంట్ యూ ఆల్ టు మై సెల్ఫ్. అంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా కావాలి అనుకుంటున్నారు. ఐఎమ్ ద వన్ ఫర్ యూ. నేను ఒక్కడినే, ఒక్క మనిషినే నీ కోసం. అంటే దేవుడు సెలెక్ట్ చేసిన మనిషిని నేనే అన్నట్టు. ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్, ఐఎమ్ సారీ. ఓకే, ఫస్ట్లో వాళ్ళు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు. సో దానికి సారీ చెప్తున్నారు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లూజింగ్ యూ. సో వాళ్ళకి భయం వేస్తుంది అనమాట, మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానా అనేసి భయంగా ఉంది వాళ్ళకి. హౌ కెన్ యూ బీ హ్యాపీ వితౌట్ మీ. సో ఖచ్చితంగా వీళ్ళు మీ ఎక్స్ లాగా కనిపిస్తున్నారండి. వాళ్ళు అడుగుతున్నారు హౌ కెన్ యూ బీ హ్యాపీ, ఎలా ఉంటున్నావు అంత హ్యాపీగా. నేను లేను హ్యాపీగా. ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే. ఓకే, సో వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ఫస్ట్ ఏంటంటే ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్, సారీ అన్నారు. తర్వాత ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే అన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది. వన్ డే అన్నారు చూసారా. సో ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే. ఎప్పుడో ఒకప్పుడు నిన్నైతే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు. ఓకేనా. సో ఇదండి ఇవాల్టి రీడింగ్. సో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ నేను నొక్కితే కనుక ఇమ్మీడియట్గా నా రీడింగ్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. ఓకేనా. సో మళ్ళీ రేపు కలుద్దాము వేరే కొత్త రీడింగ్తో. అంతవరకు సెలవు. బాయ్.